అందరికీ నమస్కారం అండి. నేనే విశ్వమణి బాబుని. ఇప్పుడు ధనవంతుడు అంటే బాగా ఉన్నవాడు ఆలోచన విధానాన్ని తక్కువ చేసుకొని అంటే పార్ట్నర్షిప్లు కానీ ఇలా ఎవరైనా పార్ట్నర్షిప్లు కానీ ఇతరుల మాటల సలహాలు కానీ ఇతరులతో జోక్యం చేసుకొని కానీ వాళ్ళ సలహాలు వింటూ అంటే అతని మైండ్ని మర్చిపోయాడు. ఇతరుల సలహాలు వింటూ అతను ఉన్నత స్థాయి నుంచి తక్కువ స్థాయికి రావడం అంటే బిజినెస్లో పెట్టి కోల్పోవడం, బిజినెస్లో నుంచి అన్నీ తక్కువైపోవడం ఇలాంటిది జరుగుతూ ఉంటుంది. దీనికంతా కారణం ఎవరు? అతని ఆలోచన విధానం, అతను నడుచుకున్న ప్రవర్తన విధానం, అతను చేసిన పనులు ఇవన్నీ ఏం చేసిందంటే అతని మైండ్ అంటే మన సబ్జెక్టులో ఎన్నోసార్లు చెప్పాను, నా మైండ్ చెప్పే సలహాలు మాత్రమే వినాలి. అంటే ఏం చేయాలి? నీ మైండ్ ఉంది గొప్పది, నీలో ఉంది టాలెంట్, నీలో ఉంది ఏదైనా సాధించడానికి నువ్వు గొప్పవాడు. నీలో ఉన్న టాలెంట్ని ఉపయోగించుకుంటా ఇతరుల మాటలు విని అంటే ఇతరుల మాటలు సలహాలు తీసుకొని ఇతరులతో జోక్యం చేసుకొని ఇతర విషయాల్లో జోక్యం చేసుకొని మంచి ధనవంతులు కూడా కోల్పోయిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. నా ఫీడ్బ్యాక్లో చూడొచ్చు. ఒక బెంగళూరు తీసుకో, బెంగళూరులో ఒక అతను ఏం చెప్తున్నాడు ఫీడ్బ్యాక్ చూడండి. నా క్లాసులు ఉన్నాయి కదా, బెంగళూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం, ఒంగోలు, భీమవరం, వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్ అని సిటీలో ఉన్నాయి కదా. ఆ ఫీడ్బ్యాక్లో చూడండి. బెంగళూరు ఒక అతను ఏం చెప్తున్నాడు, కోల్పోయాడంట. అంటే ఏమీ లేకుండా కోల్పోయాడు. ఏమీ లేదు అంటే ఉండింది, చాలా ఉండింది. అంటే ఆలోచన విధానంలో ఆయన మా సలహాలు ఇతరుల సలహాల వల్ల కోల్పోయేసి అంటే ఇతరులు అప్పడిగితే అందరూ అతను చెప్తున్నాడు, ఆయన మాటలు వినండి. అందరూ ఫ్లైట్లో పోతుంటే ఆయన ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టాలని పరిస్థితి వచ్చిందంట. ఎందుకంటే అప్పుడు ఫోన్ చేస్తాడు, ఎవరు అడుగుతాడు, ఏంది వీళ్ళకి సలహాలు ఏంది అంటే ఉన్నవాడు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు అందరూ నష్టపోయేసి అతను ఎక్కడ ఎవరికి ఎలా కట్టాలని తెలియక అప్పుడు చనిపోవాలి అనుకున్న వాళ్ళకి నా వీడియోలు ఎంతో మంది ఫీడ్బ్యాక్లు ఉన్నాయి. నా వీడియోలు కనిపించడం, నా దగ్గరికి రావడం, నా దగ్గర వచ్చి వాళ్ళు నేర్చుకొని ఏం చెప్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది అని మీరు ఫీడ్బ్యాక్లను చూడవచ్చు. అవతల నన్ను కలిశాడు, నా దగ్గర నేర్చుకున్నాడు. ఈ మణిబాబు చెప్పిన సలహాలు ఏంటి, అతని ఆలోచన ఎలా మార్చుకోమన్నాను, అతను ఎలా చేశాడు ప్రతిరోజు పట్టుదలతో చేసిన తర్వాత ప్రతిరోజు క్రమ పద్ధతిలో చేయాలి. అయితే పట్టుదల, శ్రద్ధ, ఓర్పు ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ సబ్జెక్ట్కి. పట్టుదల ఉన్నవాడు మాత్రమే సాధించబడతాడు, శ్రద్ధ పెట్టినవాడు మాత్రమే సాధించబడతాడు, ఓర్పు ఉన్నవాడు మాత్రమే సాధించబడతాడు. పట్టుదల, శ్రద్ధ, ఓర్పుతో అతను డైలీ చేయడం వల్ల అతనికి ఏమొచ్చింది చూడండి. అతను ఎవరైతే అప్పులు ఉన్నారో వాళ్ళే మళ్ళీ పిలిచి ఇవ్వడం అంటే అప్పుడు కట్టే తీరాలనుకున్నారు కానీ వాళ్ళే పిలిచి మళ్ళీ ఇవ్వడం. వాళ్ళకి ఎలా ఇచ్చారు అతను మళ్ళీ వాళ్ళకి ఎలా కడుతున్నాడు, ఇప్పుడు ఎన్ని కోట్లలో బిజినెస్ ఎలా పోతుంది, కారు కొనాలనుకున్నాడు. ఫస్ట్ పాత కారు ఒకటి కొన్నాడు. తర్వాత ఇది కాదు వాళ్ళ అబ్బాయి అన్నాడంట కొత్త కారు కొనాలని, మళ్ళీ కొత్త కారు అనుకున్నాడు. ఎలా వచ్చేస్తుంది అది ఆటోమేటిక్గా. ఆ మైండ్ మాట వినాలండి. ఆ మైండ్ సలహాల ప్రకారం పోతే కొత్త కారు కొన్నాడు. కొత్త కారు కొనేసినాడు. ఈరోజు మణిబాబు దగ్గరికి వచ్చిన తర్వాత ఆ మాటలు వినండి. ఆ ఫీడ్బ్యాక్లో ఆ బెంగళూరు ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఆ మణిబాబు సామాన్యమైనడు కాదు. ఆ మణిబాబు మాటలు వింటేనే చాలు ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ. ఆ ఎనర్జీ అంటే చాలామంది ఆడవాళ్ళు కూడా కాల్ చేస్తుంటారు నాకు, మగవాళ్ళు చేస్తుంటారు. ఏమై సార్ మీ మాటలు వింటేనే చాలు సార్, ఎక్కడ లేని ధైర్యం. అందుకే పిరికితనం, భయం. ఈ పిరికితనం భయాన్ని ఎవరైతే దూరంగా పెడతారో ఎంత దూరమైన ఎదిగిపోవచ్చు, ఏదైనా సాధించవచ్చు. ఈ మణిబాబు మాటలు విని ఆ సలహాలు విని ఆ క్లాస్ నేర్చుకొని ఆ బెంగళూరు అతను ఎలా మళ్ళీ బాగుపడ్డాడు, మళ్ళీ ఎలా అప్పులు తీర్చాడు, ఆధారాలు మీ సెల్లోనే ఉన్నాయి. విశ్వమణి అని టైప్ చేస్తే చాలు ఆటోమేటిక్ బడబడ అని వస్తుంది. అందుకనేసి అతను ఎలా ఎదిగాడు అంటే ఏదైనా సరే కోల్పోయిన తర్వాత మళ్ళీ వెళ్ళొచ్చు. అంటే సూసైడ్ అటెంప్ట్ అనేది మర్చిపోవాలి. సాధించడానికి పుట్టాం మనం, సాధించి పిచ్చిగా అనుభవించడానికి పుట్టాం, సావడానికి కాదు. కోల్పోవడం అంటే ఏంది? సావడమా? ఏంది? భయపడమా? భయపడి అప్పులకు భయపడి సరిపోతే ఏమొస్తుంది నీకు? ఏమీ రాదు. అదే సాధించబడతావు. ఒక్కసారి ఆలోచన ఉన్నతం పెట్టు, ఏదైనా సాధిస్తావు. నీ ఆలోచన విధానం మార్చుకో, ఎవరి సలహాలు వినకు, నీ మాట విను, నీతో నువ్వు మాట్లాడు, ఏదైనా సాధించబడతావు. ఏదైనా నీ దగ్గరికి వస్తుంది. అతను చూడండి ఎలా ఎదిగాడు, మళ్ళీ ఎలా కారు కొన్నాడు, ఎలా ఇల్లు కట్టాడు, ఇప్పుడు ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడు. అంటే పోయింది మళ్ళీ జీరోకి వచ్చి మళ్ళీ టక్కని టర్న్ అయినాడు. టర్న్ అంటే ఏంది? మణిబాబు దగ్గరికి వచ్చిన తర్వాత ఆ హీరో మళ్ళీ హీరోగానే పోవాలి. హీరోగానే ఉండాలి, ఎప్పుడు జీరోకి రాకూడదు. ఎందుకు చెప్తారన్నట్టు జీరో నుంచి హీరో అది వేరే, హీరో నుంచి జీరో అది వేరే. కానీ హీరోగానే పోవాలి ఎప్పుడు. కానీ అలా ఉన్నప్పుడే ఆలోచనలు ఉన్నతంగా పెట్టి అలా ఉన్నప్పుడే అంటే దీనికంతా కారణం ఆయన మైండ్ని మార్చుకోవాలి. ఎప్పుడు కానీ ఇతరుల సలహాలు వినకూడదు. ఆయన సలహాలు, ఆయన మైండ్ ద్వారా వచ్చే సలహాలు మాత్రం వినాలి. ఎప్పుడైనా సరే సాధించబడుతుంది. ఓకేనా? ఓకే. ప్రతిరోజు చేసుకోండి. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు అఫర్మేషన్, నేను ఉన్నత స్థాయి నుంచి మళ్ళీ జీరోకి వచ్చి జీరో నుంచి మళ్ళీ ఉన్నత స్థాయికి చాలా సులభంగా ఎదిగినందుకు డబ్బులకి, విశ్వానికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. హ్యాపీగా చేయండి.